లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే బేసికలీ మనం రిలేషన్షిప్ ల్యాబ్లో ఉన్నాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు అడ్వకేట్, రిలేషన్షిప్ కౌన్సిలర్ ఉషశ్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే దర్శన్. సో ఇంట్రెస్టింగ్ టాపిక్, రెగ్యులర్ టాపిక్ వినిపించడానికి, బట్ చాలా లేయర్స్ ఉన్నాయని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే చీటింగ్. సో చీటింగ్ బిగినర్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటాయి అనుకుంటా. కొంతమంది ఏమనుకుంటున్నారంటే చీటింగ్ అంటే కేవలం ఫిజికల్ లెవెల్‌లో చేస్తేనే అది చీటింగ్ అని అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే లేదు, మెంటల్‌గా మనం పార్ట్నర్‌తో గాని, లేదు మన గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన ఆ టైం, క్వాలిటీ ఆఫ్ టైమ్‌ని వేరే వాళ్ళతో, అపోజిట్ జెండర్‌తో ఎస్పెషల్లీ షేర్ చేసుకోవడం కూడా మెంటల్లీ అదొక మెంటల్ అఫైర్. ఐ మీన్ mentally చీట్ చేస్తున్నట్టే అని చెప్పి అంటున్నారు. సో మీరేం చెప్తారు చీటింగ్ గురించి? చీటింగ్‌లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవాలనుకుంటున్నావా? హ్మ్. మేటింగ్‌లో లేని విషయాలు చెప్తే అవి చీటింగ్‌కి ఎలా తోవ తీశాయి, హ్మ్. దారి చూపాయో చెప్పమంటావా? యాహ్! బిగినింగ్ ప్లీజ్ ఆ రూట్స్ నుంచి చెప్పండి. అసలు చీటింగ్‌కి ఏది దారి తీస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. యాహ్! అండ్ చీటింగ్ ఒకసారి మొదలైన తర్వాత దాన్ని భరిస్తూ, సహిస్తూ, క్షమిస్తూ ఉండే ఆపోజిట్ పార్ట్నర్ యొక్క నిస్సహాయత, అసమర్థత గురించి చెప్పమంటావా? చెప్పండి. అది కూడా చెప్పండి. ఇది అడ్వాన్స్‌డ్ లెవెల్ అన్నమాట. సో బిగినర్ లెవెల్ నుంచి అసల రూట్స్ ఏంటి? చీటింగ్‌కి ఏది దారి తీస్తుంది? సో తర్వాత చీటింగ్‌ని వదిలిపెట్టేయడం వల్ల వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పండి. ఒక పార్ట్నరు ఇంకొక పార్ట్నర్‌ని చీటింగ్ చేయడం అనేది ఎప్పటినుంచి ఉందని నువ్వనుకుంటున్నావు? మేబీ చరిత్ర వరకు అనుకుంటున్నాను. అంటే మరీ ఏదో త్రేతాయుగం, యుగాలు కాకుండా ఏమిటి అసలు కేవలం నీకింత జ్ఞానం వచ్చేస్తుంది. కేవలం అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ పేపర్ లీక్ అయిపోయినట్టు ఎట్ట చెప్తున్నావు దర్శన్. అశోకుడు చెట్లు నాటించాను. అప్పటి నుంచి విన్నాం కదండీ! ఆ చరిత్ర నుంచి ఏమన్నా అంతకన్నా మొదలైందేమో ముందు అనుకుంటా. నుంచి ఉంది ఓకే. యాక్చువల్లీ. హ్మ్. నేను చదువుతున్న సాహిత్యం అవ్వనివ్వు, లేకపోతే పురాణాలు అవ్వనివ్వు, పుస్తకాలు అవ్వనివ్వు, చాణక్యుడి అర్థశాస్త్ర హ్మ్. హ్మ్. కౌటిల్యుడి అర్థశాస్త్ర పుస్తకంలో కెన్ యూ బిలీవ్ అప్పట్లోనే డివోర్స్‌లున్నాయి. ఓకే. అప్పట్లోనే అమ్మాయికి నచ్చకపోతే భర్తని వదిలేయగలిగే అంత ఒక లీగల్ సిస్టమ్ ఉంది. అంటే డివోర్స్ అనే టర్మ్ ఉందండి అప్పుడు? ఒకళ్ళని ఒకళ్ళు వదిలేసి ఓకే. హ్మ్. హ్మ్. వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. అంటే డివోర్స్ అని ఇంగ్లీష్‌లో లేదు. హ్మ్. అప్పుడు మాట్లాడే భాషను తగ్గట్టు హ్మ్. ఉంది. హ్మ్. హ్మ్. సో, దానికి వన్ ఆఫ్ ద గ్రౌండ్ అయిష్టత. హ్మ్. ఒక మనిషి మీద ఇంకొక మనిషికి ఇష్టం లేకపోవడం కానీ, అండ్ వాళ్ళు వీళ్ళని చీటింగ్ అన్న పదం మాట్లాడలేదు కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్యలో బతకడానికి వీల్లేనంత చిరాకు, అసహనం, పక్కన వాళ్ళని భరించలేకపోవడం, ఇలా రావడం కానీ జరిగినప్పుడు, హ్మ్. భార్య లోకల్‌గా దానికొక ప్రాసెస్ చెప్పారు. డీటెయిల్స్ పక్కన పెడితే, అసలు అప్పట్లో ఎంత టైంలో వచ్చేదో తెలుసా డివోర్స్? హ్మ్. 3 వీక్స్. ఓహ్ మై గాడ్! ఆ! ఓకే. హ్మ్. అండ్ మగాడికి వేసిన పెద్ద శిక్ష ఏంటో తెలుసా? రీమ్యారేజ్ హ్మ్. డీటెయిల్స్ పక్కన పెడితే ఉజ్జాయింపుగా. పిల్లలెవరు లేకపోతే 8 ఏళ్ళు, హ్మ్. పిల్లలుంటే 10 ఏళ్ళు, హ్మ్. ఆడపిల్లుంటే 12-18 ఏళ్ళు పెళ్లి చేసుకోకూడదట కొత్త పెళ్లి. ఓహ్! ఇంక పెళ్లి చేసుకున్నా వేస్టే సో, కదండీ! జాగ్రత్తగా ఓ పద్ధతిగా హ్మ్. నవరంధ్రాలు గట్టిగా బిగించుకొని హ్మ్. భార్యతో ఉండడానికి ప్రయత్నం చేయడానికి కట్టుదిట్టడి చేసింది అప్పుడు సమాజం. నైస్. హ్మ్. బావుంది. హ్మ్. అర్థమైందా? సో, అర్థమైందండి. బేసికల్‌గా హ్మ్. ల్యాండ్ లాస్ అలా ఉండేయి. హ్మ్. ఇప్పుడెందుకని ఎక్కువ చీట్ చేస్తున్నారు అని నువ్వనుకుంటున్నావు? ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ అండ్ లూప్ హోల్స్ తెలియడం. అప్పుడు సిస్టమ్‌లో దేవదాసి సిస్టమ్ అని ఉండేది. హ్మ్. అవును. అప్పుడు కూడా సొసైటీ ఒక భర్త, ఒక భార్యతోనే జీవితాంతం ఉండటం అనేది హ్మ్. సుసాధ్యము, హ్మ్. అసాధారణము అని 2 గమనించింది. హ్మ్. కష్టసాధ్యము, ఇష్టసాధ్యము, అసాధారణము అన్నీ గమనించి అన్ని లెవెల్స్‌లోనే దానికి తగ్గట్టు సిస్టమ్‌ని క్రియేట్ చేసింది. దేవదాసి సిస్టమ్‌లో ఉండే మహిళలకి చక్కగా భగవంతుడికి సాధన చేసుకుంటూ, నాట్యము, శాస్త్రాలు చదువుకుంటూ ఫిజికల్‌గా ఇంటిమసీ కోరుకునేవాళ్ళు, లేకపోతే కలహాలొస్తాయి. హ్మ్. పాతకాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులొస్తాయి. పెళ్ళాంతో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అదేమి పెద్ద కొత్త కాదు. హ్మ్. ఇప్పుడు గాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తున్న భాగవతం ఇంటింటి భాగవతం ఇది. హ్మ్. అలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు నచ్చజెప్తారు. ఏది చెప్పినా అర్థం కాని మగాడు వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు కవ్విస్తూ, మెప్పిస్తూ, కబుర్లు చెప్తూ, సుఖాన్నిస్తూ, వాళ్ళకి వాళ్ళ జ్ఞానాన్ని చెప్తూ, ఏదో విధంగా వాళ్ళకి ఆ భ్రమ ఏదైతే ఉందో, నా భార్య దగ్గర లేనిది ఏదో ఉంది అనేది దాన్ని కూడా తృప్తిపరుస్తూ కొన్ని నెలలు, హ్మ్. కొన్ని సంవత్సరాలు వాళ్ళకివ్వాల్సినవి వాళ్ళకిస్తూ,
ఇలా 10 మందితో ఉండేదానికన్నా నా భార్యే బెటర్ అనే రియలైజేషన్‌తో తిరిగి మళ్ళీ వచ్చే పరిస్థితి సొసైటీ ఉంది. అదొక యాక్సెప్టబుల్ క్రియేషన్. చీటింగ్ ఇది చీటింగ్ అవునా? కాదా మరి? పాతకాలంలో చేసింది అఫీషియల్ చీటింగ్ అనాలేమో దీన్ని. దాన్ని చీటింగ్ అంటావా? మొత్తం అందరూ యాక్సెప్ట్ చేసింది కాబట్టి సమాజమే. నీ భార్యతో ఉంటూ కూడా అంటే నీ ఈవెన్ తను భార్యని వెళ్తున్నట్టు భార్యకి కూడా తెలుసు కదా! ఏమో నాకు తెలీదు. హ్మ్. తెలియకపోతే? ఓకే. చీటింగే అవుతది కన్ఫర్మ్‌గా. తెలిస్తే? తెలిస్తే ఆమె యాక్సెప్టెన్స్ ఉంటే అది చీటింగ్ అవుద్దో యాక్సెప్ట్ లేదో నాకు లేకుండా తెలిస్తే? చీటింగ్ అవుతదని అనుకుంటున్నాను నేనైతే. సో, యాక్సెప్టెన్స్ ఉండి తెలిస్తే? ఆ కాన్సంట్రేషన్ కొంచెం డైల్యూటెడ్‌గా చేసిన తప్పు, ఎక్కువ కాన్సంట్రేషన్‌తో చేసిన తప్పు అనేది నేను అనుకుంటున్నా. ఓకే. హ్మ్. ఎప్పుడైనా సరే ట్రూత్ హ్మ్. విల్ నెవర్ చేంజ్. బట్ ఫ్యాక్ట్స్ విల్ చేంజ్ గుర్తుపెట్టుకో. సో, ఇది చీటింగా కదా మళ్ళీ అడుగుతున్నా? ట్రూత్ చీటింగ్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. హ్మ్. ఇది ట్రూతా? ఫ్యాక్టా? ట్రూత్. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ ఏంటంటే సూర్యుడు అక్కడే ఉంటాడు. మన భూమి తిరుగుతా ఉంటది. సింపుల్‌గా ఒకటి చీటింగ్ అవునా? కాదా? అనేది నువ్వు నేను కూర్చొని మోతాదులు లెక్కేసి ఎమోషనల్ చీటింగు, ఫిజికల్ చీటింగు, ఇంటిమసీ చీటింగు, ఇంటలెక్చువల్ చీటింగ్ అని కబుర్లు చెప్పడం పక్కన పెడితే, ఇద్దరు వ్యక్తులు హ్మ్. కలిసి కాలగమనం చేసేటప్పుడు చీటింగ్ అనేది ఇన్‌ఎవిటబుల్. ఇది గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్స్‌లో. ఓకే. పాతకాలంలో ఇది గుర్తించి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ సిస్టమ్‌ని బ్రేక్ చేయకుండా సొసైటికల్ యాక్సెప్టెన్స్‌తో ఎక్కడికక్కడ హద్దులు పెట్టి ఈళ్ళు ఈళ్ళు చీట్ చేసే అమ్మాయి ఇంకొక భార్య, ఇంకొకళ్ళు ఇలా ఎవరికి ఎవరు పిల్లలు పుట్టారో తెలియకుండా ఎవడాస్తే ఎవడికి ఎవరివాళ్ళో తెలియని ఒక 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 బ్రుటాలిటీ నుంచి, మృగ సంస్కృతి నుంచి మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని, ఫలానా వ్యక్తి ఫలానా భార్యతో ఇన్ని సంవత్సరాలు కలిసినప్పుడు వాళ్ళకి పుట్టిన లెజిటిమేట్ కిట్టు, వీళ్ళకి పుట్టిన పిల్లలకి పాస్తి పంపకాలన్నీ ఒక జాగ్రత్తగా చేసుకోవడం సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ ప్రాసెస్‌లో బేసిక్ హ్యూమన్ ఇన్‌స్టింక్ట్ అనేది ఒకటుంటది. ఏముంటది? హ్యూమన్ ఇన్‌స్టింక్ట్ ఒక భార్య ఒక భర్తతోనే ఉండాలి. ఒక భర్త ఒక భార్యతో ఉండాలనేది వైరింగ్‌లో లేదు. సో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చీటింగ్ అనే పేరనేది సిస్టమైజ్డ్ ఇండియన్ సొసైటీ వల్ల వచ్చింది. సో, ఒక భార్య ఒక భర్తతో ఉన్నప్పుడు, ఒక భర్త ఒక భార్యతో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల్లో మనసులో కల్పాలు, వికల్పాలు, ప్రకల్పాలు, ప్రలోభాలు వస్తాయి. వెళ్ళి వాటిని ఫుల్‌ఫిల్ చేసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి జీవన గమనం సాగిస్తూ ఉంటే లెజిటిమేట్ కిడ్స్‌గా ఉండి లాంగ్ టర్మ్‌లో సుఖము, సంతోషము, సొసైటీకి హాని కలగకుండా వీళ్ళు ఊరికే వెళ్ళిపోయి ఇప్పుడు సొసైటీ ఎట్టెళ్ళిపోయింది. ఎవరి భార్య ఎవరితో ఉంటుందో తెలీదు. మొన్న ఇందాక ఒక న్యూస్ చూసా. ఇతని భార్య బాయ్ ఫ్రెండ్‌ని పెట్టుకొని వెళ్ళిపోతే ఇతని భార్యని పెళ్లి చేసుకున్నాడు. అసలు సొసైటీలో క్రాస్ రిలేషన్‌షిప్సు, అన్నెసెసరీ రిలేషన్‌షిప్స్, టూ మచ్ ఆఫ్ యాగనీ, పెయిను ఎవరెవరితో ఉంటున్నారు అనే ఒక బేసిక్ ఎమోషనల్ క్లారిటీ లేకుండా ఉన్న ఇప్పుడు సొసైటీ తయారవుతుంది. బికాజ్ ఈ నార్మ్స్‌ని మనం బ్రేక్ చేసాం. కాబట్టి చీటింగ్ అనే భాష ఎప్పటినుంచో ఉంది. అది జరుగుతూనే ఉంటుంది. జరిగిన ప్రతిసారి బాధపడాల్సొస్తుంది. ఎంత బాధపడాలి? దాన్ని ఎంత తీసుకోవాలి? ఎంత తగ్గించుకోవాలనేది నా కౌన్సెలింగ్‌లో నేను చెప్తాను. డిపెండింగ్ ఆన్ ద తీవ్రత ఆఫ్ ఎ సిట్యుయేషన్‌షిప్. దాన్ని ఉంచుకోవాలా? పెంచుకోవాలా? తెంచుకోవాలా? వదులుకోవాలా? వదిలేసేయాలా? సో, దిస్ ఈస్ వాట్ ఐ డూ బేసికల్లీ టు అండర్‌స్టాండ్ అసలు ఆ పర్సన్ వర్తా కాదా? ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ లవింగ్ సంబడీ. పెళ్లి చేసుకుంటే అసలు డివోర్స్ వరకు వెళ్ళాలా లేదా? సో, దిస్ ఈస్ వాట్ ఐ డూ. నాకు ఆ సెకండ్ మ్యారేజ్ స్ట్రగుల్ అంటేనే నాకు అసలు అన్నీ మనం హ్యాండిల్ చేసే కేసులు, పిల్లలు పడే బాధ, ఆ టార్చరు, ఈ సెకండ్ మదరో, సెకండ్ ఫాదరో ఉంటారో లేదో తెలీదు. వాళ్ళు వీళ్ళని ట్రీట్ చేసే పద్ధతి, కొన్ని సీసీ కెమెరాల ఫుటేజ్‌లు నేను చూశాను. వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పసిపిల్లలు అంటే మీకు తెలియని చాలా కేసులు వస్తూ ఉంటాయి దర్శన్. అంటే నేను బీయింగ్ ఎన్ అడ్వకేట్ లాట్ ఆఫ్ థింగ్స్ సొసైటీకి కూడా ఇలా జరుగుతుందా? ఇలా చేస్తారా? మనుషులు ఇంత పైశాచికత్వంగా ఉంటారా? అని గగ్గురు పొడిచే వీడియోలు చూశాను నేను. సో, నువ్వు అసలు ఆ టాపిక్ అడగగానే నాకు ఒక సీరియస్‌నెస్‌తో పాటు భయానకమైన ఒక బాధతో కూడిన భయం. నేను దిస్ ఇస్ టూ మచ్ టు హ్యాండిల్ తెలుసా? యాహ్! ఆస్క్ ద క్వెషన్. సారీ అంత ఉంది దీని వెనకాల వాల్యూమ్. మీరు అన్నట్లే ఇప్పుడు పార్ట్నర్స్ కొత్త పార్ట్నర్ వస్తారు. స్టెప్ పేరెంటింగ్ దానికి గైడెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇలాంటి కేసెస్‌లో ఒక కౌన్సిలర్ పాత్ర తన హెల్ప్ ఎంతవరకు ఉంటుంది? ఇది అసలు ఇండియాలో దీనికి ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలని గానీ, అసలు దీంతో నోబడీ ఈస్ టాకింగ్. దట్స్ అ గ్రేట్ క్వెషన్. నేను ఐ డిజైన్డ్ అ స్మాల్ ఒక 8 వీక్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను ఫర్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇంటూ సెకండ్ మ్యారేజెస్ అండ్ హూ ఆర్ హ్యావింగ్ కిడ్స్.
ప్రతి మ్యారేజ్ నుంచి ఏదో ఒక బర్డెన్ అయితే వస్తుంది, పిల్లలు ఏదో ఒకటి ఇప్పుడు పుడుతున్నారు. అండ్ సెకండ్ మ్యారేజ్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ అన్డిస్కస్డ్ అండ్ డైల్యూటెడ్. అనేసుకుంటారా ఏముంది వచ్చేస్తే. డోంట్ యూ నో డ్యూడ్, లైక్ గైస్ సీరియస్లీ వై వుడ్ నీ కూతురు నీ కొడుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఎదుటోళ్ళు. నేను చాలామంది ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను. నా మేల్ ఫ్రెండ్స్ చాలామంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ 2010-11 ఇండియన్ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, డివోర్స్ తీసుకున్నాడు. వీడి కొడుకు అంటే వీడికి చాలా ఇష్టం. యూస్ టు డేట్ అండ్ లైక్ 15 years బ్యాక్ ఆస్ట్రేలియా, లైక్ డ్యూడ్ యూ కెన్ గో అండ్ డేట్ అండ్ దే నో ద సెకండ్ మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ లివ్-ఇన్స్ అండ్ ఆల్ దట్ కదా. కిడ్స్ కూడా ఎక్స్పోజ్ అయ్యే ఉంటారు. యూస్ టు టాక్ అండ్ యూస్ టు గైడ్ హిమ్. నేను ఆల్మోస్ట్ ఒక వాడికి 6 years చెప్పి ఇంకా నీ చావు నువ్వు చావని వదిలేసాను. అండ్ హీ ఎండ్ అప్ బీయింగ్ సింగిల్ నౌ. నేను చెప్పా, అరే నువ్వు కట్ చేసి 10 ఏళ్ళ తర్వాత ఏడుస్తావురా, నీకు 55 ఏళ్ళు వస్తాయి అప్పుడు. దెన్ యూ విల్ క్రై అండ్ నో బడీ విల్ బీ విత్ యూ అట్ దట్ టైమ్. ఈ పిచ్చేసలేద్దని. ఓకే, నీ తండ్రిగా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉండేది, తల్లులకు కూడా నేను చెప్తాను. బట్ అబ్బాయిలకి నేను చెప్పేది ఏంటంటే ఎవరు చెప్పట్లేదు. అరే బాబు నీ పిల్లాడో నీ కూతురో నీకు ప్రేమ ఉంటుంది రా భయ్, వచ్చే అమ్మాయికి ఎందుకు ఉంటుంది, రైట్? అండ్ ఆ అమ్మాయికి ఇట్స్ న్యూ రిలేషన్షిప్ ఆల్ టుగెదర్. ఆ అమ్మాయి ఏదో బ్రేకప్ మ్యారేజ్ ఇష్యూస్ వస్తుంది, లేకపోతే సరే వీడప్పుడు స్టార్టింగ్లో సింగిల్ అమ్మాయిలు డేట్ చేసేవాడు, బాగా డబ్బులు ఉన్నాడు. ఇమాజిన్ అప్పట్లోనే నీకు ఆస్ట్రేలియాలో ఒక 18 houses ఉండేవి. వెరీ గుడ్ నైస్ సెటిల్డ్ గాయ్. సో నీ డబ్బు చూసి వస్తుందిరా, నీ మొహం చూసి అయితే రాదు, నల్లగుంటావు. నీకు కొడుకున్నాడు, వచ్చిన ప్రతి అమ్మాయికి నా కొడుకు అంటే నాకు ఇంపార్టెంట్, నీ కొడుకు ఫోన్ చేసినప్పుడు వెళ్ళిపోవడం, వాడిని పికప్ చేసుకోవడం, అదేదో అమ్మాయికి అలవాటు చేయడం ట్రై చేశాడు. అరే క్లారిటీ రాకుండా ఏ అమ్మాయితో నువ్వు ఉంటున్నావో జీవితాంతం నీకు తెలియకుండా. ఇప్పుడంటే ఇప్పుడు అది అర్థమైపోయింది. పేరెంట్స్ ఇమీడియట్గా పరిచయం చేయట్లా. వాడు స్టార్టింగ్లో చేయడం, ఆ పిల్లాడు నాతో మాట్లాడేవాడు ఎంత లైక్ 6.5-7 years. నేను అక్క అనిపించుకునేదాన్ని. అప్పుడు నేను కొంచెం జస్ట్ 25-26 కదా, అక్క అని పిలు నాన్న అనేదాన్ని. యూస్ టు కాల్ మీ అక్క. You know what, dad is not allowing me to just be myself and is bringing girls home and I don't want అన్నాడు. ఏం చేస్తున్నారా అంటే నేను అనుకున్నా సార్ రిలేషన్షిప్ అవుతుందని, ఇద్దరు వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు. వాడికి మైండ్లో నాకు అప్పుడు అర్థమైంది. ఫర్ మీ ఆల్సో ఐ వాజ్ యంగ్. 25-26 ఇస్ అ వెరీ యంగ్ ఏజ్ టు అండర్స్టాండ్ పిల్లలు. నేను చెప్పా, రాజ్ నువ్వు అసలు ఇది పద్ధతి కాదు, ముందు నువ్వు క్లారిటీ తెచ్చుకొని నేను ఆడిని ఇమాజిన్ 6 ఏళ్ళు చూశాను నేను. క్లుప్తంగా చెప్పాలంటే పిల్లల్ని పార్ట్నర్ మీద రుద్దటం మానేయండి అబ్బాయిలు. మిమ్మల్ని ఇష్టపడి రావాలి, మీరు ప్రేమ చూపించే దాన్ని బట్టి నీ కొడుకు మీద కూతురు మీద ప్రేమ వస్తుంది, కానీ నీ కొడుకు మీద కూతురు మీద ప్రేమ నీకున్నంత వాళ్ళకి రాదు. వస్తుందని అనుకోవడం నీ తప్పు. ఎప్పుడు వస్తుంది, నువ్వు వాళ్ళ మీద విపరీతంగా ప్రేమ చూపించినప్పుడు అప్పుడు ఎక్స్పెక్ట్ చేయి. నేను నా కూతురుతో ఆడుకున్నా, కొడుకు అయితే ఏంద్ర ఇంకోడు ఉంటాడు, అవునా ఏంది నాకు ఈ లొల్లు అనుకుంటుంది అమ్మాయి. అండ్ ఇప్పుడు జనరేషన్, నేను అప్పుడు అంటే కొంచెం అట్లీస్ట్ పెళ్లి చేసుకుందాం, పైసలు ఉన్నాయి అనే కాంటెక్స్లో అమ్మాయి లేదా పాపం గట్టిగా వీడు ప్రయత్నించారు. నేను వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు చెప్పిన బాధని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇట్స్ జనరేషనల్ షిఫ్ట్ అయినా సరే బేసిక్ బాధ, బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే అయ్యే కదా. స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, ఏ అమ్మాయికి ఇంకోడు కని వదిలేసిన పిల్లల మీద తల్లి వాత్సల్యం అనేది మీరు చూపించే ప్రేమ మీద, మీరిచ్చే డబ్బు మీద, మీరు వాళ్ళతో ఉండే సాన్నిహిత్యాన్ని బట్టి తెచ్చుకోవాలి తప్పించి వస్తుంది అనుకోవడం తప్పు. తెచ్చుకున్న తర్వాత ఉంచుకొని పెంచుకునే బాధ్యత కూడా మీదే. ఆ అమ్మాయికి వాళ్ళ మీద పిల్లల మీద ప్రేమని వాళ్ళు తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఆ ప్రేమని ఆ అమ్మాయి ఉంచుకునేలా చేసే బాధ్యత నీది. తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసి పెంచుకునే బాధ్యత కూడా నీదే పిల్లల మీద. పెళ్ళైపోయింది, డబ్బులు ఇచ్చాను, పిల్లల్ని చూసుకోవాలి, నో. ప్రేమ వచ్చింది, ప్రేమని నెక్స్ట్ లెవెల్కి ఒరిజినల్ తల్లిలాగా బిహేవ్ చేసేలాది కూడా నీదాన్ని. బట్టి నువ్వు ఎక్కడ పిచ్చి పిచ్చి ఆచాలేస్తా, ఎక్కువ ప్రేమ ఎక్కువ పిల్లల మీద చూపించావు అనుకో, అమ్మాయికి ఎంత నాకు ఇది డబ్బుల కోసం ఉంటుంది, ఇంకోటితో ఉంటుంది. ఇప్పుడైతే అంత హ్యాండిల్ చేయట్లేదు అనుకో. నేను అప్పుడు చెప్పాను, వాడు 6 years 1 yearకి ఒక అమ్మాయి, 6 monthsకి ఒక అమ్మాయి, 2 year ఒక అమ్మాయి ఉంది. ఇంకా బిడ్డ కూడా ఎదుగుతా ఉన్నాడు. వాడు పిల్లాడికి ఎక్కువ కొనిచ్చేయడం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం, డేట్కి ఇస్తానన్న టైంలో వీడినేదో ప్లే గ్రౌండ్కి తీసుకెళ్తాం. నీతో డేట్కి వచ్చిన అమ్మాయి సండే పిల్లాడితో ఏం చేస్తుంది? నీకు పేరెంటింగ్, ఆ అమ్మాయికి ఏంటి ఆబ్లిగేషనా?
సో ఆఖరికి వాడు 2 years బ్రేకప్ ఆఫ్టర్ 3.5 years తర్వాత ద డేటింగ్ టైమ్ హ్యావ్ స్టెప్ డౌన్ టు 9 months, 6 months, 2 months, 1 month, 1 night stands. ఆఖరికి 6 years తర్వాత నేను ఆడితో మాట్లాడి 2000 ఆల్మోస్ట్ 15-16 వరకు మాట్లాడా. అరే భయ్, జీవితంలో రాసుకో నీ బిహేవియర్కి టూ మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ సన్ ఉండద్దు అన్నట్లా సాగ్రిగేట్ చేసుకోవాలా. నా కొడుకుని ప్రేమించడం తప్ప, తండ్రి వాత్సల్యం తప్పంటావేంటని వాదించాడు. అరే ఒక రోజు వస్తుంది రా బై, సొసైటీ మారుతుంది. ఈ వీడియో రాజ్ ఆస్ట్రేలియాలో, ఐ డోంట్ నో వెదర్ ఐ స్టిల్ హ్యావ్ ద నంబర్, వాడు చూస్తే కనుక హీ విల్ రిమెంబర్. కాలం మారినా, ప్రపంచం ఎటుపోయినా, న్యాచురల్ లవ్, ఇద్దరు ఒరిజినల్ పేరెంట్స్ నుంచి వచ్చే లవ్ సెకండ్ పేరెంట్ ఇవ్వటం అనేది జరగదు, రాదు. అంటిల్ అన్లెస్ అన్యాచురల్ సినారియోస్లో తప్పించేది పచ్చి నిజం. అన్లెస్ అంటే నువ్వు ఎఫర్ట్ పెట్టి, ఇందాక నేను తెచ్చుకోవడం, ఉంచుకోవడం, పెంచుకోవడం, పిల్లల మీద ప్రేమ అనేది ఆపోజిట్ పార్ట్నర్కి నువ్వు ట్రైనింగ్ ఇచ్చి అలాంటి కౌన్సిలర్స్కి తీసుకొచ్చి కొన్ని కొల్లబద్దలు పెట్టి దాన్ని ఒక ఉద్యమంలాగా చేస్తే తప్పించదే అవదు పెళ్ళైపోగానే. సో ఐ క్రియేటెడ్ 8 weeks కోర్స్ వేర్ థెరపీ అనుకో, కౌన్సిలింగ్ అనుకో, బాండ్ బిల్డింగ్ అనుకో, ఆ 3-4 ఉన్న ఫ్యామిలీతో పాయింటర్స్ పెడతాను నేను. ఇట్స్ న్యాచురల్గా రానప్పుడు వి స్టిమ్యులేట్ దెమ్ అనమాట. ఆ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినప్పుడు ఎవరికి ఇష్టం ఉండదబ్బా. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో వీళ్ళు పబ్బులకి వెళ్ళటం, అమ్మాయిలో అబ్బాయిలో, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను నా కొడుకుతో పాటు వస్తాను, నన్ను నా కొడుకుని చూసుకోవాలి, అతను నన్ను నా కూతుర్ని చూసుకోవాలి. ఇట్స్ అన్ యానిమల్ ఇన్స్టింక్ట్. ఒక పవర్ అబ్బాయి వచ్చాడు అనుకో, ఈ అబ్బాయి ప్రాజనీ కాకుండా ఎవడో కను వదిలేసిన ప్రాజనీ మీద న్యాచురల్గా నువ్వు ఉన్నంత వరకు, నువ్వేదో సుఖపెడుతున్నంత వరకు భ్రమింపజేస్తాడు, నన్ను లవ్ చేస్తున్నట్టు. కానీ నువ్వు పక్కకి వెళ్ళిన తర్వాత పిల్లల్ని టార్చర్ పెట్టి మగాళ్ళు ఎట్లా కొట్టిన వీడియోస్ చూసానో తెలుసా నేను. పసిపిల్లని ఒకడైతే బాయ్ ఫ్రెండ్, అమ్మాయి బాగా రిచ్, నాకు అమ్మాయి వీడియో చూపించింది సీసీ కెమెరాలు పెట్టి. అసలు పసిపిల్లబ్బా, పసిపిల్లని ఈ అమ్మాయి డబ్బులు తింటున్నాడు, ఈ అమ్మాయితో లివిన్ ఉంటున్నాడు, మేడం ఇతన్ని పెళ్లి చేసుకోవాలో లేదో నాకు అర్థం కావట్లేదు, నాతో చాలా బాగుంటాడు, అసలు నన్ను కేరింగ్, బట్ పిల్లని యాక్సెప్ట్, నా ముందు బాగానే ఉండి నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఫైనల్ డెసిషన్ ముందు వచ్చింది. నేను అన్నా సీసీ కెమెరాలు పెట్టమ్మా, పిల్లని అతన్ని వదిలేసి ఉంటుంది కదా బెడ్రూమ్లోనో లేకపోతే పిల్ల ఉన్న రూమ్లోనో సీసీ కెమెరాలు పెట్టండి. పిల్ల వేళ్ళు ఇరక్కొడుతున్నాడు అబ్బా. అసలు ఆ పిల్ల ఎలా ఏడుస్తుందో తెలుసా. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఏడుపిని, అంత సైకో నా కొడుకులాగా. ఐఎమ్ సో సారీ, బట్ పసిపిల్ల వేళ్ళు ఇరక్కొట్టి, అంటే గొంతు పిసికేసి కాళ్ళు, అంటే వికలాంగురాలు అయిపోతే లైక్ షీ కాంట్ డూ ఎనీథింగ్. వాడికి అర్థం కాని కాన్సెప్ట్. ఇంకా బిడ్డకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది తల్లి, వీడికి ఇవ్వదు. అంటే వికలాంగురాలు అయిపోయి ఇంక వాడి తర్వాత ఇంకేం చేస్తాడు, మనం చంపేస్తాడు, వీ హ్యావ్ నో ఐడియా. లైక్ ఇట్స్ లిటరలీ ఆ అమ్మాయి అసలు నాకు ఒక 3rd వీడియోకే భయం వేసేసింది నాకు. ఇంకా చాలమ్మా, ఈ అబ్బాయిని ఇమ్మీడియట్గా ఇంట్లోంచి పంపించేసి. నేను అన్నా ఇవి ప్రూఫ్లు, ఆడు రేపొద్దున వచ్చి నీకు తెలియాలా, ఆడి ప్రేమలో మునిగిపోయి ఆడపిల్లలు కూడా పెట్టయిపోయారంటే కామమో ఏదో. ఇంకా తల్లి, అమ్మ పసిపిల్లది నీకు తెలియాలి, ఇది నీకు తెలియదు. అమ్మాయి అప్పటికే ఏడ్చేస్తుంది, మేడం మా కూతుర్ని ఇంకా వాడిని వదలనా, ఫస్ట్ వీడియోకే వదలాలా, నీకు తెలియాలా. 2nd వీడియో బట్టలు తీసేసి ఎక్కడ పడితే అక్కడ ఆ పిల్లని అంటే గిచ్చితే తెలుస్తాయి చూసావా, ఇట్లాగా రకరకాలుగా ఇబ్బంది పెట్టడం. అది ఏడుస్తుంటే అసలు ప్రైవేట్ పార్ట్స్లో. బట్ దిస్ లైక్ నేను చెప్పాను కదా కొన్ని, లైక్ యూ కాంట్ ఈవెన్ టెల్, లైక్ పీపుల్ కెన్ ఈవెన్ ఇమాజిన్ డూయింగ్ ఇట్. అమ్మాయి 3rd వీడియోకి ఇంకా అసలు గుండె పగిలిపోయింది. నేను అలా చేస్తాను బికాస్ యూ హ్యావ్ టు షో ద ఫ్యాక్ట్స్ టు ద క్లయింట్, ఆర్ ఎల్స్ దే డోంట్ లిసన్. మంచిది కాదు అని మనం ఏది చెప్పినా అమ్మాయి ఇంకా గుండె పగిలిపోయి, మేడం దిస్ ఇస్ టూ మచ్ టు హ్యాండిల్ అని చెప్పి. అఫ్కోర్స్ మనం వాడి మీద కేసు ఫైల్ చేసాము, అది వేరే విషయం. లైక్ వి డిడ్ వాట్ ఎవర్ వి డిడ్, బట్ ఇంత టార్చరస్ పేరెంటింగ్ ఉంటుంది 2nd మ్యారేజెస్, 3rd మ్యారేజెస్, 4th మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు. సో నేను బిగ్గెస్ట్ రీజన్ నా బాబుని వదిలేసి రావడానికి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్, ఐ డోంట్ వాంట్ దట్ బికాస్ ఐవ్ సీన్ దిస్ ఇన్ అమెరికా. నేను యూఎస్లో చూశాను. ఐ డోంట్ వాంట్ దట్ ఫర్ మై సన్. నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటే నా కొడుకుని నేను లేనప్పుడు మెంటల్గా కానీ ఫిజికల్గా ఆడు ఏం చేయలేడు, చేసాడే చంపేస్తాను, అది వేరే విషయం. నాకు ఎక్కడన్నా బట్ మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ నేను ఎవరితో ఉన్నా డెఫినెట్గా బిడ్డ ఉంటే పెళ్లి చేస్తారు ఇంట్లో.
లేకపోతే ఏదో బాయ్ ఫ్రెండో ఎవడో ఉన్నప్పుడు ఆడు నా బిడ్డని వాడు ఏదన్నా చేశాడని నాకు ఎక్కడన్నా తెలియని చంపేస్తాను. నేను అలాంటి దాన్ని యాజ్ ఎ మదర్గా. సో ఐ జస్ట్ కెప్ట్ హిమ్. మా హస్బెండ్ సరే మగ పిల్లలు ఎవరు 3 generations నుంచి లేరు. ఫర్ హిమ్ ఈజ్ నన్ను అడిగాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాడు, మగ పిల్లాడు కాబట్టి. ఆడపిల్ల ఇంట్లో చూసుకోరు. అమ్మో అసలు ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు, బేసికల్లీ పిల్లల సైడ్ మాత్రం ఇప్పుడు స్టెప్ పేరెంటింగ్ గైడెన్స్ ఇవన్నీ చెప్పారు, జరుగుతున్న లోపాలేంటి, ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయని కూడా. బట్ పిల్లల సైడు పిల్లాడు యాక్సెప్ట్ చేస్తున్నాడా మదర్ కింద? ఒక కొత్త ఆమెను తీసుకొచ్చి అమ్మ అని పిలు, లేదంటే పిన్ని అని పిలు అని చెప్పేస్తున్నావు, ఒక వర్డ్లో చెప్పేస్తున్నావు, అమ్మ అని పిలు, అమ్మ అని పిలు. ఒకవేళ వాడు పిలవడానికి స్టార్టింగ్ ఇబ్బంది పడవచ్చు, ఇప్పుడు వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా, వాడి మనసులో ఏముంది అనేది ఒపీనియన్ తెలుసుకుంటున్నారా, ఎంతవరకు, ఏం చేయాలి అలాంటప్పుడు? అందరు వీడియోలు నువ్వు చూస్తే సోది మాట్లాడతాను, నేను అది మాట్లాడిన నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు చాలామంది వచ్చిన ప్రతి సెకండ్ మ్యారీడ్ ఎయిదర్ గర్ల్ ఆర్ బాయ్ ట్రయింగ్ అండ్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ టు జెల్ విత్ ద కిడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మీద ఇష్టం ఉంటేనే కిడ్ ఉన్నారని తెలిసి డేటింగ్ చేసి ఆ పిల్లల్ని కలిసి పిల్లలకి బొమ్మలు కొనిచ్చి దే ట్రై టు హ్యావ్ అ ఫ్యామిలీ టైమ్. అదంతా ఎఫర్ట్స్. అంటే నేను అన్ని సినారియోస్లో ఉందని చెప్పను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ అ కమిటెడ్ రిలేషన్షిప్ వరకు వెళ్తే కనుక దర్శన్ అవుతుంది. ఇలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, జెల్ అవుతున్నారు. ఎందుకంటే ఇద్దరు సుఖంగా అయిపోయింది, ఏదో అయిపోయింది, కొత్త జీవితం మొదలు పెడదాం అనుకునేటప్పటికి వీళ్ళ ఎఫర్ట్స్ ఈ సినారియోలు చూసుకుంటే పిల్లలు ఏదైతే ఉన్నారో చిన్న పిల్లల ఏజ్ గ్రూప్, ఇక్కడ మనకి ఏజ్ గ్రూప్ మ్యాటర్స్ అనమాట. మచ్చికయ్యే ఏజ్ అర్థం చేసుకోకుండా బుద్ధి ఇంకా పసిపిల్లలు ఆ ఏజ్ నుంచి జెల్ అయిపోతారు. ఎవరు ప్రేమ చూపిస్తే వాళ్ళకి అవుతారు. లైక్ 7 to 12 స్ట్రగుల్ అవుతున్నారు, 12 or 13 to 16 రెబెల్ అవుతున్నారు. దే కాంట్ యాక్సెప్ట్ అంటిల్ అన్లెస్ లైక్ టూ గుడ్ ఉంటే తప్పించి మోస్ట్ ఆఫ్ దెమ్ రిజెక్ట్స్. బికాస్ వాళ్ళ అలవాటు తల్లి ఐడల్ ఫిగర్కి, తండ్రి ఐడల్ ఫిగర్కి. బికాస్ దెర్ వాజ్ అ క్లయింట్ నాకు బెంగళూరు నుంచి, పాపం బ్యాంక్ మేనేజర్ అమ్మాయి వాళ్ళ పాపతో రెగ్యులర్గా మాట్లాడుతాను నేను. చిన్న పాప ఐ కెన్ హ్యాండిల్, దానికి నేను కబుర్లు చెప్పి అమ్మ అట్లా కాదు, నాన్న అమ్మని హర్ట్ చేశారు కదా, నాన్న డజంట్ కమ్ అంటే ఆమె ఇంకా ఏం మ్యారేజ్ చేసుకోలేదు. బట్ పెద్ద పాప వాళ్ళ నాన్న లేరు, వాళ్ళ నాన్న నా బర్త్డేకి రాలేదు, అమ్మ డివోర్స్ ఇవ్వటం వల్లే నాన్న నాతో అంటే ఆ అమ్మాయి మళ్ళీ నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు అనే ఒక గ్రడ్జ్ పెట్టుకొని బాధపడుతూ చాలా ఇంటెలిజెంట్, బోల్డ్ అవార్డ్స్ వచ్చిన పాప కూడా సఫర్ అవుతుంది. మేడం మీరు మాట్లాడితే అమ్మాయి మనకి ఇట్లనే యూట్యూబ్ నుంచి కాల్ చేసింది, మన ఐడ్రీమ్ నుంచి కాల్ చేసిన అమ్మాయి మీరు మాట్లాడితే కొంచెం నాకే ఇంత ఊరటుంది మేడం, పాపతో మాట్లాడినని మాట్లాడిస్తే లైక్ ఆల్మోస్ట్ 7-8 times మాట్లాడాను నేను. నాన్న బర్త్డేకి రాకపోయినా నాన్న అమ్మని ఎంత హర్ట్ చేశారో చూసావు కదా 10 years నుంచి. అవునమ్మ, అమ్మని బాగా కొట్టేవాళ్ళని, బ్రూటల్, మెడకి ఇట్లాగా తాడు కట్టుకొని కిటికీకి వేసుకొని నేను చచ్చిపోతాను నేను ఇంకొకరితో మాట్లాడతాను, అంత సైకో సాడిజంగా. అండ్ అమ్మని బట్టలు చించేసి నా ముందే కొట్టారు. నేను అక్క అంది. మరి అమ్మ 10 years పడింది, 10 years పడింది, నాన్న ఉంటే చచ్చిపోతుంది. బట్ కానీ నాన్న కదక్క, నేనంటే లవ్ లేదా, నేను ఆయన కూతుర్ని కదా. అందరి పేరెంట్స్ బర్త్డేకి 12.5-13 years పాప ఆ పసి హృదయానికి ఏం చెప్పి తన అంత ఇంకా మెంటల్ మెచ్యూరిటీ రాలేదు, ఎమోషన్కి మైండ్కి తేడా తెలియదు అమ్మాయికి. అందరూ ఫాదర్స్ లాగా నాన్న మళ్ళీ ఉంటారని హోప్ ఉందక్క, నాన్న మారరా, అమ్మ మెడిసిన్ ఇస్తే మారతారేమో, డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా. ఆ పిల్లకి నా కళ్ళ నీళ్ళు వచ్చాయి, మారుతారు నాన్న, బట్ ఇప్పుడు హర్టింగ్ ఉంది కదా, నన్ను కూడా కొట్టారక్క అని చెప్తుంది. ఆ పిల్ల ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని చచ్చటి కొట్టాడు వాళ్ళ నాన్న. కెన్ యూ బిలీవ్ సచ్ అ ఫర్గివింగ్ బ్యూటిఫుల్ డాటర్ షీ ఇస్. నాన్న అంటే నాన్నే, తిట్టినా కొట్టినా నాకైనా నీకైనా ఎవరికైనా ఆ ఫర్గివింగ్ అనేది ఉంటుంది ఐడల్ ఫిగర్లో. అదే నువ్వు ఒక సెకండ్ పేరెంట్ అని తెచ్చి నువ్వు అదే పొజిషన్లో పెట్టి ఆ పిల్లకి ఒక 1 year తర్వాత ఆమె ఇంకో పెళ్లి చేసుకుంది అనుకో, డూ యూ థింక్ షీ విల్ హ్యావ్ ద సేమ్ ఫర్గివింగ్? నో. ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం. నాన్న కాబట్టి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పిన తర్వాత సరే అమ్మా, నాన్న రాకపోయినా పర్లేదు, నువ్వు ఫీల్ అవ్వద్దు. అడుగుతుంది అమ్మ నాన్నకి ఫోన్ చేయమ్మా. సో నేను ఆ పిల్లని ఏమని చెప్పను, 13 ఏళ్ళు వచ్చాయమ్మా నీ బుద్ధికి తెలియట్లేదా, నాన్న ఇంత కొట్టాడని మాట్లాడలేం మనం. సటిల్గా చెప్పా, ఫోన్ చేయండి వస్తారంటే చేసింది ఇవిడ, వచ్చారు. నేను చాలా చెప్పాను రాకపోయినా పర్లేదు, అర్థమైంది. నేను ఒక 1.5 hour మాట్లాడింది. సరే అక్క, ఐ అండర్స్టాండ్, అమ్మకి హర్ట్ఫుల్ ఉంది, రాకపోయినా పర్లేదు, నాన్నే
ఈరోజు కాకపోతే 10 years తర్వాత అయినా సరే నాన్న మారొస్తే ఐల్ బీ హ్యాపీ. అంటే కొన్ని రోజులు దూరంగా ఉండండి నాన్న అని చెప్తే అయింది. బట్ నెక్స్ట్ డే ఈ అమ్మాయి కాల్ చేసింది, ఆయన వచ్చాడు. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇంకా బుద్ధి, ఇంకా మైండ్, ఇంకా మనసుకి వేరియేషన్ తెలియని ఏజ్ గ్రూప్ లైక్ 12.5 to ఈ 18-16 ఏజ్ గ్రూప్ దర్శన్ దే కాంట్ హ్యాండిల్ దిస్ స్ట్రగుల్, ఆ ఇబ్బంది, ఆ బాధ ఈ స్పియర్లో ఉండి కూడా, విచ్ ఐమ్ కౌన్సిలింగ్ యంగ్స్టర్స్, దే డోంట్ అండర్స్టాండ్. వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా, నేను ఆవిడకి అదే చెప్పా, అమ్మ మీకు ఇబ్బంది అయినా నాకు బిడ్డతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే షీ వాంట్స్ అర్ డాడ్. అబ్యూసివ్ రిలేషన్షిప్లో ఎప్పటికైనా మా నాన్నగారు మా అమ్మని కొట్టుకుని, దట్స్ అ కామన్ థింగ్ ఇన్ ఇండియా. వాళ్ళకి అదే రిజిస్టర్ అవుతుంది. ఓకే, అండ్ నానా ఈజ్ నానా అంతే, ఏమన్నా చెయ్యి. సో నువ్వు ఆ నాన్నని రీప్లేస్ చేసి ఇంకొక ఫిగర్ని తెచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ రేట్ ఏదైతే ఉంటుందో, ఉండొచ్చు గాక, బట్ ఏజ్ గ్రూప్ని బట్టి యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుంది, ఏజ్ గ్రూప్ని బట్టి రెబెలింగ్ రేట్ ఉంటుంది. ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా ఇంకొక వచ్చైనా మచ్చిక్ చేసుకొని వాళ్ళ నాన్నకన్నా బాగా బిహేవ్ చేస్తాడు అనుకో, ఈ ఏజ్ గ్రూప్లో తొందరగా కలవడానికి ఉంటుంది. అండ్ ఇంకా 16-18 అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత దర్శన్, ఇట్స్ టూ డెలికేట్ టు హ్యావ్ దట్ బాండ్. అంటిల్ అన్లెస్ వాళ్ళు మెంటల్గా కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి సపోర్ట్ చేసి లాంగ్ టర్మ్లో. బికాస్ దెర్ వాజ్ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, పిల్లలు ఆల్రెడీ 25-26 years, జస్ట్ డబ్బుల కోసం ఫోన్ చేస్తారు ఇంటికి అంతే. ఇతనేమో ఆల్రెడీ తనకన్నా 11 years ఓల్డ్ అమ్మాయిని చేసుకున్నాడు. సో హీ లుక్స్ యంగ్. అండ్ దట్ ఆ బాండింగ్ అనేది చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి ఉన్న, ఓన్ డాడ్ కాదు కదా, ఫర్ దమ్ ఈజ్ జస్ట్ మనీ మెషిన్. సో ఏజ్ ఒక్కటి అయిపోయిన తర్వాత తను ఎంత ఫీల్ అవుతాడు తెలుసు నా దగ్గర, నేను కోట్లు వీళ్ళకి యూనివర్సిటీలకి కట్టి, అమెరికా వెళ్ళడానికి కట్టి, అప్పులు చేసి కట్టి, ఉషా ఇల్లు నాకు బాగాలేదంటే నాకు చేయరు, వాళ్ళ అమ్మకే చేస్తారు, మళ్ళీ వాళ్ళ సొంత నాన్నకి చేస్తారు, డబ్బుల కోసం మాత్రం నాకు చేస్తారని సఫర్ అయ్యే మగాళ్ళు నా సౌకర్యంలో ఉన్నారు. సో ఈ క్వశ్చన్ ఇస్, పిల్లల యాక్సెప్టెన్స్ రేట్ ఏజ్ని బట్టి, ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసేదాన్ని బట్టి, వాళ్ళ ఎమోషనల్ కనెక్షన్ ఆఫ్ ఐడిల్ ఫాదర్ ఫిగర్ని ఎంతవరకు వదిలి రావాలి అనే మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. సో ఫైనల్లీ లాస్ట్ కేసు ఒక్కటి ఉంది ఏంటంటే, పిల్లలు లేనప్పుడు ఆ కేసులో ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది ఇద్దరికి. అబ్బో చాలా ఉంటుంది. సెకండ్ మ్యారేజ్ చేసేసుకున్నప్పటికీ కూడా పాత తాలూకా ఏదో ఒకటి మళ్ళీ డేజావు మూమెంట్, అప్పట్లో ఎలా తీసుకెళ్ళాడు, మనసు అక్కడే ఉండిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది రెండో మ్యారేజ్ చేసుకున్నప్పుడు. వాళ్ళ కేసెస్లో ఏంటి? ఇది క్లిన్జింగ్, మనం అర్బన్ క్లబ్ డీప్ క్లిన్జింగ్ పెట్టుకోవాలి ఎమోషన్స్కి లోపల. లేకపోతే నువ్వు బేసిక్ క్లిన్జింగ్ పెట్టి, లేదా ఇల్లు దులిపి పాత జ్ఞాపకాలు తీసి పడేసి కాల్చి గంగలో కలిపి కొత్త జీవితాలు మొదలుపెట్టే ఒక ప్రక్రియని ఒక రిచువలిస్టిక్గా పెళ్ళెలా చేసుకుంటున్నాం అట్లా చేసిన తర్వాతే ఇంకో మ్యారేజ్లోకి వెళ్ళాలి నన్ను అడిగితే. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై కౌన్సిలింగ్ సెషన్స్ టేక్ పాజ్ అంట నేను, అందుకే టేక్ 1 year పాజ్ అట్లీస్ట్. బాబు ఇంకో రిలేషన్షిప్లోకి, నౌ ఐమ్ ఎంజాయింగ్ మై బీయింగ్ సింగిల్నెస్, ఐమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్ నౌ. ఇట్ టుక్ మీ అ లాడ్ ఆఫ్ టైమ్ టు కమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ ఆ వూండ్స్ని హీల్ చేసుకొని, ఎమోషనల్ వూండ్స్. నువ్వు చూసావు కదా ఎంత స్ట్రాంగ్గా మారుతాను సిన్స్ లైక్ వి స్టార్టెడ్ అవర్ ఇంటర్వ్యూస్. ఆ బ్యాగేజ్ని డిస్మాండిల్ చేసి కింద పెట్టి ముందుకెళ్ళాం అనుకుంటారు. బాబు మీరు కింద పెట్టింది ఎక్కడ, మీ ఇంట్లో మళ్ళీ వెళ్ళి పెట్టేసుకుంటున్నారు, మళ్ళీ తగిలించేసుకొని స్కూల్కి వెళ్ళిపోతున్నారు, వాటర్ బాటిల్ వేసుకొని. డోంట్ డూ దాట్. బ్యాగేజ్ని కింద పెట్టకండి, తీసుకెళ్ళి గంగలో కలపండి, కాశీలో కాల్చేయండి, కావాలంటే గంధపు చెక్కలేసి కాల్చండి, గోవా వెళ్ళండి, డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ, బట్ డూ ఇట్ సచ్ దట్ దెర్ ఈస్ నథింగ్ ఫర్ యూ టు వెన్ యూ లుక్ బ్యాక్. నీకు ఏం ఉండకూడదు మళ్ళీ ఎత్తుకెళ్ళడానికి తీసుకోవడానికి. మెమరీస్ రావచ్చు ఇక్కడ. ఐఎమ్ నాట్ టెలింగ్ ద ఫ్యాక్ట్ దట్ డోంట్ డినై ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ అ రిలేషన్షిప్. చాలా మంది ఏమంటారు, ఇంకా మర్చిపో, వాళ్ళని గుర్తుంచుకోవద్దు, వాళ్ళని చంపే, ఎట చంపేస్తారు భయ్. అడితే నాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మై ఎక్స్ హస్బెండ్ వాజ్ లైక్, I got married when I was 23 and I was virgin till I got married. We had beautiful memories. We went to Vegas వెళ్ళాము and we had amazing time. And నేను ఎప్పుడు జయన్స్ నేషనల్ పార్క్, మన ఐశ్వర్య హైర హైరబా సాంగ్లో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అండ్ ఆల్ దాట్. When I look at it, I still remember the Utah memories of 2018, first snow. నేను I was pregnant, నా లైఫ్లో ఫస్ట్ టైం టచ్ చేసి, ఆ స్నోని టచ్ చేసి, స్నో అన్నీ గుర్తుంటాయి. దాన్ని కూడా నువ్వు కాల్ చేయాలని ఎవడు చెప్పడు. సో చాలా మంది కౌన్సిలర్స్ ఏం చెప్తారంటే, ఫోటోలు కాల్ చేయండి.
ఎందుకు కాలుస్తావు నా బే ఆడితే నేను లైక్ మై ఫస్ట్ బేబీ ఈజ్ లైక్ కర్ణుడిలాగా ఆడి పేరు కూడా కర్ణే. సూర్యుడు అందంగా ఉన్నాడని అన్నట్టు మా ఆయన కూడా సూర్యలా ఉంటాడు, హీరో సూర్యలాగా, ఏదో కనీసం అయిపోయింది. సో యూ కెన్ నాట్ ఫర్గెట్ ద బ్యూటిఫుల్ థింగ్స్, బట్ బ్యూటిఫుల్ థింగ్స్ నేను డిస్టర్బ్ చేయకూడదు. ఏ రోజు ఆ థింగ్స్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేయలే, చేస్తే మళ్ళీ మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదండి నేను 15 ఏళ్లలో. బ్యూటిఫుల్ మెమరీస్ని ఆస్వాదించి ఆరాధించి మనసులో ఒక లాకర్లో పెట్టి తాళం వేసి పక్కన పడేస్తా. సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో ఆ లాకర్ ఓపెన్ చేసి మనం పాత ఫోటోలు చూసుకున్నట్టు ఉండాలి, కానీ మెమరీస్ వచ్చి ఆ డబ్బా తీసుకొని నెత్తి మీద పెట్టుకొని కుదిరినప్పుడల్లా పక్కన నెత్తి పగల కొట్టకూడదు. దాంతో అర్థమైంది? నైస్ నైస్, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.